నమస్తే, వెల్కమ్ టు డింగ్ డాంగ్ 2.0. హలో హలో హలో, నాను మీ జోగినే అండి, వచ్చేసాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏమని చెప్పినారండి? బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారెంటీ. చంద్రబాబు అంతా దొంగ ఎవరు లేరు, ముఖ్యమంత్రి వెళ్తాడా, పెన్షన్ ఉంటాయి, ఊరు లేదు, పేరు లేదు, అడ్రస్ లేదు, బస్సుల సీట్ల కోసం అనుకునే పరిస్థితి వచ్చింది. బీజేపీ కమలం పువ్వు కాడకు గులాబీ అంటుకట్టినట్టున్నది. అగండి అగండి అగండి, అవి ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ఇప్పుడు చూపిస్తాను. అంతకంటే ముందు హెడ్లైన్స్ చూసేద్దాం. బాబు గ్యారంటీ ఏమైందన్నా బొగ్గన. షూరిటీ ఎక్కడ, గ్యారెంటీ ఎక్కడ, వారంటీ ఎక్కడ? దమ్ముంటే కూటమి నాయకులు జనంలోకి వెళ్ళాలని అంబటి ఛాలెంజ్. పచ్చడి చేస్తారు జనం. చంద్రబాబు మొదటి సంతకాలన్నీ తుస్సు అన్నారు రోజా. ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకేమైనా ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్. ఇంకా మెతుకులేదు కానీ మీసాలకు సంపంగా పెట్టిండు వెనకటి కూడా. ఆ ముగ్గురు టాలెంట్ చూపిస్తున్నారన్న అద్దంకి దయాకర్. ఇప్పుడు ముగ్గురిని తెలంగాణ ప్రజల మీదకి వదిలిండి కేసీఆర్. కింగ్ ఆపరేషన్కు పోయి తన్నులు తిన్న తిరకాసు. ఫ్రిడ్జ్, ఏసీ, ల్యాప్టాప్, మొబైల్ ఫోను ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కొంటే వాటికి వారంటీ ఇస్తారండి. రాజకీయ నాయకులు కూడా ఎన్నికల ముందు గ్యారంటీలు వారంటీలు చాలా ఇచ్చేస్తారు. గెలిచిన తర్వాత గ్యారంటీలు వారంటీలు కట్టగట్టి డ్రైనేజీలో పడేస్తారు. అక్కడ బుగ్గర గారు ఉన్నారు, సూపర్ 6 గురించి ఏదో మాట్లాడుతున్నారు, ఇందాం. నమస్తే సార్. తల్లికి వందనం వచ్చిందా ఎవరికన్నా? ఎక్కడొచ్చింది సార్? రానేదే. జగనన్న విద్యా దీవెన ఇప్పుడు ఎవరికన్నా వచ్చిందా? రానేదే. వసతి దీవెన వచ్చిందా? రాలే. రైతు భరోసా వచ్చిందా? ఇది రాలే. సున్నా వడ్డీ పంట రుణాలు వచ్చిందా? ఇది కూడా రాలే. ఉచిత ఇన్సూరెన్స్ బీమా వచ్చిందా? ఇది రాలే సార్. మత్స్యకార భరోసా వచ్చిందా? అబ్బే ఇది కూడానే. సున్నా వడ్డీ పొదుపు సంఘాలకు వచ్చిందా? రాలేదండి బాబు. వైఎస్ఆర్ చేయూత మహిళలకు వచ్చిందా? ఏది రాలేదు. వైఎస్ఆర్ ఆసరా వచ్చిందా? అబ్బే ఇది లేదు. రాలే. అన్నట్టు ఆ కాపు నేస్తం వచ్చిందా? కాపు నేస్తం కూడా రాలే. మరి ఎవ్వులు అడగట్లేదా? నేను పార్టీ స్థాపించినైతే ప్రశ్నించేదానికి ప్రభుత్వాన్ని అన్నప్పుడు మళ్ళా కాపు నేస్తం ఎందుకు రాలేదు ఇంతవరకు అని ప్రశ్నించాల్సిన బాధ్యత మీ దగ్గర ఉందా లేదండి? ఎవరు? పవన్ కళ్యాణ్ గారా? ప్రశ్నలు పకోడీలు ఇదేనేటండి ఆయనకి పని. ఆయన చాలా బిజీ అండి బాబు. ఏమని చెప్పినారండి? ఏమని చెప్పినారు? బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారెంటీ. అవును, ఎన్నికల ముందు బాబు గారు షూరిటీ ఇచ్చారు. దానికి గ్యారెంటీ ఎవరు ఇచ్చిరి? ఎవరు ఇచ్చారు? కూటమిలో భాగస్వాములు జనసేన గ్యారెంటీ. ఆ షూరిటీకి గ్యారెంటీ ఇచ్చిరి. తానా అంటే తందానా? పెద్ద ఆయన పేరు పెట్టుకున్నారు, ప్రధానమంత్రి గారి ఫోటో. మోడీ సార్ ఫోటోనా? అవునవును, వాళ్ళు కూడా ఉన్నారు కదా కూటమిలో. పబ్లిక్ ఏమనుకున్నారంటే పైనుంచి చూసి ఇది కౌంటర్ గ్యారెంటీ అనుకున్నారు. బాబు షూరిటీ, పవన్ గ్యారంటీ, బీజేపీ కౌంటర్ గ్యారంటీ. అబ్బో కాంబినేషన్ అదిరిపోయిందిగా. లోకేష్ గారు ఏమన్నారు? ఒకవేళ ఏదే గానీ ఇదిగిన ఇంప్లిమెంట్ కాకుంటే నన్ను పట్టుకోండి అని అన్నాడు అనమాట. అంటే ఆయన వారంటీ. ఓహో, పిల్లికి ఎలక సాక్ష్యం అంటే ఇదేనండి బాబు. ఇప్పుడు షూరిటీ ఎక్కడ, గ్యారెంటీ ఎక్కడ, కౌంటర్ గ్యారెంటీ ఎక్కడ, వారంటీ ఎక్కడ? కూటమి హామీలకు షూరిటీలు, వారంటీలు, గ్యారంటీలు ఏటి ఉంటాయి సార్? అక్కడ ఉంది ఎవరు? బాబు గారు. ఒక వ్యక్తిని జీవితకాలం అంతా ఫూల్ చేయొచ్చు. అవును. అందరిని ఒక్కసారి చేయొచ్చు. అవును. అందరిని జీవితకాలం చేయనీకి రాదు. ఎవరు చెప్పని కొట్టేస్తున్నావు? అబ్రహాం లింకన్ చెప్పినాడు ఇది. అబ్రహాం లింకన్ గారికి బాబు గారి గురించి తెలియక ఈ కొటేషన్ చెప్పుంటా సార్. చంద్రబాబు గారు సంతకం పైసా కూడా పనికిరాదు అంటున్నారు ఆర్కే రోజా గారు. ఆయన బాగా రెచ్చగొట్టి ఇరికించే ప్లాన్ కూడా చేశారు. నమస్తే అండి, చెప్పండి మేడం. నీకు దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి సిబిఎన్ గారు మీకే చెప్తున్నా. అంటే ఏంటి? బాబు గారికి దమ్ము ధైర్యం లేదనా మీ ఉద్దేశం? దమ్ముంటే స్కిల్ డెవలప్మెంట్ మీద మీరు విచారణ చేయించుకోండి. చేసుకుంటారు. ఆయన ఎందుకు చేసుకుంటారు? మీ వల్ల కాకపోతే సిబిఐకి అప్పచెప్పండి. ఏంటండి మీరు బాబు గారిని ప్రశాంతంగా ఉండనివ్వరా? బలేరికించేస్తున్నారండి. మీ మీద కేసులు విచారణ జరిగితే మీరు పర్మనెంట్ గా జైలుకి వెళ్తారన్న సంగతి మీకు తెలుసు. ఆయనకి తెలుసు అని మీకు కూడా తెలుసు, మరి తెలిసి కూడా ఎందుకు అడుగుతారు మేడం? దమ్ముంటే దొంగ కేసులు పెట్టి మీ పచ్చ ఛానళ్లలో దుమ్మెత్తిపోయడం కాదు, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద, ఫైబర్ నెట్ స్కామ్ మీద విచారణ జరిపించండి. అరే మళ్ళీ అదే మాట. అలా జరగదు మేడం, అలా చేయించుకోరు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సంతకానికి విలువ లేదు అని ఇప్పుడు 4వ సారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా తెలుస్తోంది. ఏంటి? ఆయన సంతకానికి విలువ లేదా?
ఎవరు చెప్పారండి మీకు? ఏడాది అవుతుంది. ఈ ఏడాదిలో ఆయన పెట్టిన మొదటి సంతకం ఇంతవరకు అమలైందని నేను అడుగుతున్నా. మొదట దానికి మొగుడు లేడంటే కడదానికి కళ్యాణం అన్నట్టు మొదటి సంతకానికి ఏ దిక్కు లేకపోతే ఇంకా ఆయన సూపర్ 6 హామీలు ఎలా అమలు చేస్తారండి? ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకేమైనా ఉందా? ఇంతకంటే సిగ్గుచేటైనవి ఇంకా చాలా ఉన్నాయండి రోజా గారు. జూన్ నుండే నిరుద్యోగ భృతి ఇస్తాము, తల్లికి వందనం ఇస్తాము, అన్నదాత సుఖీభవ ఇస్తాము, ఆడబిడ్డ నిధి ఇస్తాము, ఫ్రీ బస్ ఇస్తాము అని చెప్పారు. మామూలుగా చెప్తే ప్రజలు నమ్మరని బాండ్లు కూడా ఇచ్చారండి. ఈరోజు ఆ బాండ్లు ఎత్తుకొని గ్రామాల్లోకి మీ ఎమ్మెల్యేలు గాని మీరు వెళ్లే పరిస్థితి ఉందా? వెళ్తే ఏటవుతుంది మేడం? పరకలతో కొడతారు, వాళ్ళకి పరకలు అయ్యి అందకుండా చేస్తారు, చెప్పులతో కొడతారు, చెప్పులు కూడా లాగేసుకుంటారు. నవ్వుతున్నారు ప్రజలు. నవ్వనివ్వండి, నవ్విపోదురు గాక మాకేడు సిగ్గు అని దులిపేసుకునే బ్యాచ్ అదంతా. చంద్రబాబు నాయుడుకి డైరెక్ట్ గా చెప్తున్నాను, చెప్పండి చెప్పండి. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఆ నిజంగా మీకు విజన్ ఉంది, విస్తరాకులు కట్టుందని చెప్పుకుంటారు కదా. ఇస్త్రాకులు కట్ట కాదు, ఓన్లీ ఇజను. ఆయన ఇజనరీ అండి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో మీరు? ఆయన ఏదో ముఖ్యమైన పని మీద ఉండి ఉంటారండి. సనాతన ధర్మాన్ని కాపాడుతానన్నారు. అవును, ఆ మధ్య మెట్లు కూడా కడిగారు కదా. తిరుమలలో ఇన్ని జరుగుతున్నాయి, శ్రీకుర్మంలో ఇలా జరుగుతుంది. ఎందుకు మీరు నోరు మెదపటం లేదు? ఎందుకు మాట్లాడట్లేదు? ఆయనకు తెలుసో లేదో, జగన్ గారిని తిట్టడానికి మాత్రం పరుగులు తీసేవారే. జగన్ గారు పేరనగానే ఆయనకు పూర్వం వచ్చేస్తుంది, వెంటనే పరిగెత్తుకుని వచ్చేస్తారు. ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వంలో ఇన్ని అనర్థాలు జరుగుతుంటే ఎందుకు నోరు మెదపటం లేదు? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఈయన నోరు ఇప్పితే కూటమిలో ముసలం పుడుతుంది. అందుకే గప్చుప్. దెబ్బకు దెబ్బ, అట్టుకు అట్టున్నర ఇచ్చి పడేస్తాం అని కూటమికి ఛాలెంజ్ చేశారు అంబటి రాంబాబు గారు. నమస్తే సార్, ఏంటి సార్ పరిస్థితి? ఇవాళ జరుగుతుంది ఏంటి రాష్ట్రంలో? మాకు తెలియదు సార్, మీరే చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏమిటి? సూపర్ 6 హామీలు అందరికీ తెలుసు కదా. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేర్చారా? ఒక్కటి కూడా నెరవేర్చలేదని జనం మొత్తుకుంటున్నారండి బాబు. ఎన్నికలకు ముందు అరచేతులు వైకుంఠం చూపించేశాడు ప్రజలందరికీ కూడా. అది ఆర్ట్. ఇప్పుడు నరకం చూపిస్తున్నాడు. అప్పుడు వైకుంఠం చూపించారు, ఇప్పుడు అపరిశుద్ధుడి సినిమా చూపిస్తున్నారు. ఇందులో తప్పేటుంది? ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? ఏటనుకుంటున్నారు సార్? చంద్రబాబు అంతా దొంగ ఎవరు లేరు. అయ్యో బాబాయ్, అంత మాట అనేసారటండి బాబు గారిని పట్టుకొని. అబద్ధాల కోరు, ఎన్నికలకు ముందు ఏదైనా చెప్తాడు, ఎన్నికల తర్వాత ఏది చేయడు అని జనం చర్చించుకుంటున్నారు. ఓహో, జనం చర్చించుకుంటున్నారా? అది ఈయనకు వాళ్ళకి అలవాటే కదండి. ఇందులో కొత్త ఏముంది చెప్పండి? పచ్చడి చేస్తారు జనం. అన్నట్టు అదేదో కంపెనీకి 99 పైసలకే ఎకరం చొప్పున అప్పగించేసారంట కదా, అదేంటి సార్ అది? అదేంటండి ఊర్స్ అంట. ఇందుకే దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? ఎవరయ్యా ఈ ఊర్స్ అంటే బుస్సును పుట్టింది. ఎవరు పుట్టించారు సార్ దాన్ని? నారా లోకేష్ గారు పుట్టించాడంట. ఎంత ఇచ్చారు ఆ కంపెనీకి? వైజాగ్ లో 3,000 కోట్ల రూపాయల ఆస్తి 99 పైసలకి ఇచ్చేశారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు బాగానే ఇచ్చారుగా. న్యాయస్థానాలు వాతలు పెడుతున్నాయి, సిగ్గు లేదు మీకు? సిగ్గు చిన్నప్పుడే వదిలేశారు సార్, భలేవారే మీరు. ఏం చేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు, నాకు తెలియక అడుగుతాను. ఏం చేస్తున్నారో మీకే కాదు పాపం ఆయనకు కూడా తెలియడం లేదు సార్. కలకాలం ఇలాగే ఉంటావా? ఉట్టికట్టు ఊరేగుతావా? కలకాలం ఎందుకుంటారు సార్? మళ్ళీ 4 ఏళ్ల తర్వాత ఎన్నికలకు వెళ్లాల్సిందే కదా. బాబు గారు, చంద్రబాబు గారు గుర్తుపెట్టుకోండి, దీనికి తగ్గ మూల్యం చెల్లించక తప్పదు, జాగ్రత్త అని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఆయన చెల్లించకపోతే? నువ్వు చెల్లించకపోతే మీ అబ్బాయి. ఆ మూల్యం ఏ రూపంలో ఉంటుంది సార్? ఏమో ఏ రూపంలో ఉంటుందో మనం ఏం చెబుతాం చెప్పు. కొంచెం హింట్ ఇవ్వండి సార్. మూల్యం ఏ రూపంలోనైనా ఉండవచ్చును. అది ఎలా సార్ తెలుసుకోవడం? అది వెండి తెర మీద చూసుకోవటమే. అంటే కూటమికి ఇంక మీరు పాన్ ఇండియా సినిమా చూపిస్తారన్నమాట. ఓమతి గారు అసలు ఏమంటే ఏం జరుగుతుందో తెలుసా పోలీస్ స్టేషన్ లో? తెలీదా? బుస్ ఆయనకేం తెలియదు. మరి ఎవరికి తెలుసండి? నారా లోకేష్ నాయుడు చెప్తాడు. లోకేష్ అంటే గుర్తొచ్చిందండి, మీరు కూడా రెడ్ బుక్ లాంటిది ఏదైనా పెడతారండి? బుక్ ఎందుకు, మాకు బుర్రే పెద్దది, బుర్రలు అన్ని గుర్తుంటాయి. పోనీ మీరు సొంతంగా ఏమైనా బుక్ తయారు చేస్తున్నారా? నేనేం బుక్ తయారు చేయట్లే. సరే సార్, చాలా మంచి విషయాలు చెప్పారు, మళ్ళీ కలుద్దాం సార్. ముసలి బిల్డప్ బాబాయ్కి కుర్ర బిల్డప్ బాబాయ్ తోడయ్యాడని ఇద్దరూ కలిసి రాష్ట్ర ప్రజలకు సినిమా చూపిస్తున్నారని సెటైర్లు వేశారు పేరు నాని గారు. విమానాలు, హెలికాప్టర్లు, స్పెషల్ ఫ్లైట్లను ఎడాపెడా వాడేస్తున్నారు. అదంతా ఎవడబ్బ సొమ్ము అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ముసలి బిల్డప్ బాబాయ్, కుర్ర బిల్డప్ బాబాయ్ ఎవరబ్బా? ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. మీరు చెప్పింది ఏంటంటే
కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్న కొటేషన్ గుర్తొచ్చేస్తుందండి. 2024 ఎన్నికలకు ముందు జగన్ గారి ప్రభుత్వం విపరీతంగా విచ్చలవిడిగా అప్పులు చేస్తుందని, మరో శ్రీలంకను తలదన్నేదిగా ఉందని చెప్పని నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, దివంగత ఈనాడు రామోజీరావు గారు యాగి చేశారు. వాళ్ళందరూ ఒకటే గ్యాంగ్ కాబట్టి ఒకటే రాగం ఆలపిస్తారు సార్. చంద్రబాబు నాయుడు ఏమో జాకీలు పెట్టి ఆకాశానికి లేపారు. సార్ జాకీలు సరిపోవట్లేదని మధ్య మధ్యలో క్రేన్లు కూడా వాడారండి బాబు. మనందరికి 70mm సినిమా చూపించారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇప్పుడు కూడా రోజుకో సినిమా చూపిస్తున్నారు కదండి. ఏం చేస్తున్నారు? తలకు మించినటువంటి అప్పులు చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. అప్పు చేయకపోతే పూట గడవని పరిస్థితి అండి బాబు. అక్కడ రోజు బియ్యం కొనుక్కోవడమేనంట. పెన్షన్లు ఎవడన్నా ముఖ్యమంత్రి వెళ్తాడా పెన్షన్ ఇవ్వటానికి? ఎవ్వరు వెళ్ళరు, బాబు గారు వెళ్తారు. వంటింట్లోకి వెళ్ళి టీ కూడా పెడతారు. మీకేటి? ఈయనకంటే సంపద ఎలా సృష్టించాలో మెల్లగా చెవులో చెప్పాలంట. అవును సార్, ఆయన తెలియట్లేదు సంపద ఎలా సృష్టించాలో. పోనీ మీకు తెలిస్తే చెవులో చెప్పొచ్చు కదా. మరి ఎన్నికల ముందు చెప్పాల్సింది కదా ఈ మాట. అప్పుడు చెప్తే జనం ఓట్లేస్తారేటి? హరికథ చెప్పేవాడు ఒకడైతే చిడతలు వాయించేవాడు ఒకళ్ళలాగా చంద్రబాబు ప్రగల్భాలు పలికితే ఓ పక్కేమో కొడుకు, ఓ పక్కేమో పవన్ కళ్యాణ్, ఇద్దరు చిడతలు కొడతారు. వాళ్ళిద్దరే కాదు సార్, చిడతల అప్పారావులు చాలా మంది ఉన్నారు. ఈ బిల్డప్ బాబాయ్ ఎవరు సార్? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఆయన చిన్న బిల్డప్ బాబాయ్, ఈయన ముసలి బిల్డప్ బాబాయ్. వీళ్ళిద్దరేనా సార్? ఇంకా చిట్టి పుట్టి బిల్డప్ బాబాయ్లు ఎవరన్నా ఉన్నారా? లఘు శంక తీర్చుకోవాలన్నా కూడా స్పెషల్ ఫ్లైట్లలో విమానాల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఏంటి సార్ అంత ఘోరంగా వాడేస్తున్నారా స్పెషల్ ఫ్లైట్లని? ఎన్నికల్లోనేమో కారు టాపిక్ వెళ్తారు. అవును సార్, సినిమా స్టైల్లో రయ్యమంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడేమో కనపడకుండా విమానాల్లో ఇంకో పక్క ప్యాసింజర్ కూడా ఉండకుండా మీరు ఒక్కళ్ళే విమానంలో వెళ్తారు. ముద్దొచ్చినప్పుడే సంకనెక్కాలి, అధికారం ఉన్నప్పుడే అనుభవించాలి. అది సార్ వాళ్ళ పాలసీ. వీళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ప్రత్యేక విమానమే. ఏంటి ఇంటికి వెళ్ళాలన్నా విమానాలేనా? వారం హైదరాబాద్ వెళ్తున్నారు కదా తండ్రి కొడుకులు ఇద్దరు. వారం వెళ్ళాల్సిందేనా సార్? శుక్రవారం కొడుకేమో ఇటు నుంచి హైదరాబాద్ వెళ్తాడు ప్రత్యేక విమానంలో. మరి తండ్రి శనివారం నాడు హైదరాబాద్ వెళ్తాడు ప్రత్యేక విమానంలో. మరి వీకెండ్ లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చెయ్యాలి కదండి, తప్పేటి ఉంది అందులో? ఇద్దరు కలిసి ఒక విమానంలో రావచ్చు కదా. అలా రావటం లేదా మరి? చెరొక విమానంలో సోమవారం ఇక్కడికి వస్తారు. ఇది ఎక్కడ ఇడ్డారు స్వామి? ఆ విమానాలా క్యాబ్లా అలా వాడేస్తున్నారు. ఎవరు కడుతున్నారు డబ్బులు? ఇంకెవరు కడతారు? ప్రభుత్వమే కడతది. ప్రభుత్వం అంటే ప్రజల సొమ్మే కదా. భార్యా పిల్లల దగ్గరికి వెళ్తాకి రాష్ట్ర ప్రజలకు ఏం సంబంధం? డబ్బులు కడతాకి ఏం సంబంధం అంటే ఏం చెప్తామండి? తాగినోడే కడతాడు తాళ్ళ పన్ను అన్నట్టు గెలిపించిన వాళ్ళే కడతారు విమానాల బిల్లు అనుకుంటున్నారేమో. అత్తకు లేక అడుగులు బుక్కుతుంటే కోడలు వచ్చి కోడికూర కావాలందంట. కాంగ్రెస్ వారి పరిపాలన కూడా ఇలాగే ఉందంటున్నారు కేటీఆర్ గారు. నమస్కారం సార్, చెప్పండి. ఏదన్నా ఒకటి పూర్తిగా చేసినరా? ఏంటి ఒక్కడు కూడా చేయలేదా సార్? ఒకటి అది కూడా సగం చేసి ఏది ఫ్రీ బస్సు. మరి ఇంకేం సార్, ఫ్రీ బస్సు స్కీమ్ బాగానే సక్సెస్ అయింది కదా. ఇక ఆ బస్సు అందం నేను చెప్పరాదు. ఏమైంది సార్? బాగానే నడుస్తుంది కదా బస్సు. ఇదివరకు ఎన్నడూ చూడని విచిత్రాలు చూస్తున్నాం. ఏంటి సార్ ఈ చిత్రాలు? మా ఆడబిడ్డలు ఒకరినొకరు సీట్ల కోసం తనుకునే పరిస్థితి. అవును సార్, అప్పుడప్పుడు రన్నింగ్ బస్సుల్లో లేడీస్ ఇయర్ లెవెల్లో ఫైటింగ్లు చేస్తున్నారు సీట్ల కోసం. రాజకీయాల సీట్ల కోసం తనుకుంటే గమ్మత్, కానీ బస్సుల సీట్ల కోసం తనుకునే పరిస్థితి కూడా వచ్చింది. ఎలాగైతే ఏంటి సార్, మొత్తానికి మహిళలు బస్సుల్లో ఫ్రీగా అయితే వెళ్తున్నారు కదా, ఇంకేం కావాలి? ఎన్ని కథలు చెప్పిండ్రు? 2500 ఇస్తా. ఇంట్లో అత్తుంటే అత్తకు 4000, కోడలుంటే కోడలకు 2500 ఇద్దాం అనుకున్నారు, కానీ లంకి బుద్ధులు లేక ఇవ్వడం లేదు. నేను మొన్న మధ్యన సూర్యాపేట పోయినా. అక్కడ ఏం జరిగింది సార్? మా జగదీష్ రెడ్డి గారు ఒక ఇంట్లో మా కార్యకర్త ఇంట్లో భోజనం చేద్దాం అని తీసుకుపోయాను. ఇక్కడ భోజనం చేసినాక కూర్చొని మాట్లాడుతున్నాం. మా అమ్మగారు అని పరిచయం చేసింది. ఎట్లున్నారమ్మా అంటే బాగానే ఉన్న బిడ్డ అన్నది. కోడల పిల్ల ఎట్లుంది అన్న. కొత్త కోడలా? ఓకే. ఎలా ఉందండి సార్ కోడల పిల్ల? ఏం కోడల పిల్ల బిడ్డ, వస్తే ఒక తులం బంగారం తెస్తుంది అనుకున్నా, నెలకు 2500 వస్తుంది అనుకున్నా, ఏది రాకపోయాను. అయ్యో పాపం, ఆకాశంలో మబ్బులు చూసి బిందులో నీళ్లు వలకపోసుకున్నట్టుంది. ఆ కోడల పిల్ల కూడా బాగా గడుచున్నది. ఏమని సార్ కోడల పిల్ల? అత్తమ్మ నువ్వు కూడా 4000 పెన్షన్ వస్తుంది అన్నావు కదా, ఏడబోయిందని ఆమె అంటుంది. అబ్బో, అత్తకు తగ్గ కోడలు దొరికిందిగా, మొత్తాన్ని గడుసు పిల్లే. 4th సిటీ, ఫ్యూచర్ సిటీ, AI సిటీ, ఇంకేదో స్కిల్ సిటీ, ఇది ఒక దిక్కు నడుపుతారు. ఇంకో దిక్కు మూసి అంటారు. ఇంకెక్కడ మూసి సార్? మీరు కాళ్ళల్లో కట్లు పెడితే అక్కడికక్కడ ఆగిపోయినట్టుందిగా. ఏది ఆడపిల్లలకు 2500 ఇచ్చేందుకు పైసలు లేవు, రైతులకు రైతు బంధు ఇచ్చేందుకు పైసలు లేవు, రైతు రుణమాఫీ చేసేందుకు పైసలు లేవు, తులం బంగారం ఇచ్చేందుకు పైసలు, విద్యార్థులకు స్కూటీలు ఇచ్చేందుకు పైసలు, ఇవన్నిటికీ లేవట. కానీ
మూసీకి మాత్రం 1,50,000 కోట్ల. అంటే మూసి ప్రక్షాళన చేయొద్దంటారా? మింగం ఎత్తుకులేదు కానీ మీసాలకు సంపంగా నూనె పెట్టిండే టెన్కెట్ కూడా. ఏం చేస్తారు సార్ మరి? అధికారంలోకి రావడానికి నోటుకొచ్చిన హామీలు ఇస్తారు, కుర్చీ ఎక్కాక కాకమ్మ కబుర్లు చెప్తారు. కామరే కదండి ఇవన్నీ. అదిగో అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, ఆయనతో కూడా 2 ముక్కలు మాట్లాడదాం. నమస్కారం సార్. ఇప్పుడు ముగ్గురిని తెలంగాణ ప్రజల మీదకి బీఆర్ఎస్ పేరు మీద వదిలిండి కేసీఆర్. మీ టాలెంట్ చూసుకొని రా పోరి అని. ఎవరు సార్ ఆ ముగ్గురు? ఇప్పుడు హరీష్ రావు ఒక కథ, కేటీఆర్ ఒక కథ, కవిత ఒక కథ, రోజుకు 3 కథలు వినలేక తెలంగాణ జస్తున్నది. ఇప్పటికి కథలు చెప్తే చెప్పనివ్వండి, ఏటవుతుంది? అన్నిటికంటే ముఖ్యంగా స్లోగా చంద్రముఖిగా మారుతున్న చంద్రశేఖర్ రావు గారి పార్టీ విధానాన్ని మనం గమనించాలి. వాళ్ళమ్మో, ఇదేంటిది? గంగ చంద్రముఖిలో మారిపోయినట్లు కేసీఆర్ గారు కూడా చంద్రముఖిలో మారిపోతున్నాడు ఏంటి మెల్లమెల్లగా? బీజేపీ కమలం పువ్వు కాడకు గులాబీ అంటుకట్టినట్టున్నది ఇప్పుడు. ఆహా, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా ఇంత బాగా రాయలేరు సార్ డైలాగులు. సూపర్ సూపర్. బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు? ఇంకెవరు? కేసీఆర్ గారు కాదా? ఇదిగోండి, మీరు అలా సడన్ గా హార్డ్ క్వశ్చన్స్ చేస్తే సమాధానం చెప్పడం చాలా కష్టం సార్. సమాధానం ఉండదు మీ దగ్గర. కొంచెం ఈజీ ప్రశ్నలు అడగండి సార్. బీఆర్ఎస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఎవరు? అబ్బా, ఏంటి సార్ మీరే డైరెక్ట్ గా కేటీఆర్ గారికి ఫోన్ చేసి అడగచ్చు కదా, వాళ్ళని ఇన్ని అడగడం ఎందుకండి? ఇంకో కొత్త ముచ్చట, వీళ్ళు హెలికాప్టర్ల గురించి మాట్లాడుతుంటారు. అవును సార్, ఈ మధ్య మంత్రులు ఎక్కడికి వెళ్ళాలన్నా హెలికాప్టర్లో పోతున్నారంట కదా. మంత్రులు హెలికాప్టర్లో పోయేది ఏంటంటే, ఒక మంత్రికి ఉండే కాన్వాయ్ ఎంత ఉంటది, 3 మంత్రులు పోతే ఎంత ఆర్థిక భారం ఉంటది? అంటే హెలికాప్టర్లో పోతే ఆర్థిక భారం కాదా? ఒక హెలికాప్టర్ కి ఎంత అవుతుంది? నాకు తెలియదు సార్, మీరే చెప్పండి. తర్వాత మీలాగా సొంత విమానాలు ఏం కాంగ్రెస్ పార్టీకి లేవు. లేకపోతే మంచిదే కదండి, విమానాలు ఉంటే అవి కూడా వాడేస్తారు మంత్రులు. ఒక రోజు 2-3 ప్రోగ్రాంలు ఉంటే, లేదంటే సుదూర ప్రాంతం ఉంటే పోయి రావడం ఇబ్బంది ఉండే పరిస్థితుల్లోనే మంత్రులు హెలికాప్టర్లు వాడుతుండ్రు తప్పితే, మీలాగా ఇష్టానుసారంగా విలాసాలకు కూడా హెలికాప్టర్లు వాడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇంకా హెలికాప్టర్ కూడా వదిలేండి సార్, ఇంకేమైనా ఉంటే చెప్పండి. బీజేపీ వాళ్ళు కూడా అంటున్నారు మిత్రులు, సన్న బియ్యం మోడీ ఇస్తుండని. మరి మీరేడంటారు? సన్న బియ్యం మోడీని దేశం మొత్తం ఇవ్వమనండి. అంటే దేశం మొత్తం ఇవ్వట్లేదు సన్నబియ్యం? ఎందుకు? వాళ్ళ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది. అవును, మరి ఎందుకు ఇవ్వలేకపోతుంది బీజేపీ ప్రభుత్వం? బాబు గారు ఇంకా పెట్టలేదా? మిత్రమా కేటీఆర్, నువ్వు ప్రాపగండా ఏజెంట్ గా మార. అంటే మిమ్మల్ని ప్రశ్నించొద్దా? వాళ్ళు చెయ్యాల్సిన పని వాళ్ళు చేస్తున్నారు, మీరు చెయ్యాల్సిన పని మీరు చెయ్యండి. మా డేరింగ్ డాషింగ్ బ్రేకింగ్ న్యూస్ రిపోర్టర్ తిరకాసు ఏదో మిషన్ మీద బయటికి వెళ్తున్నాను అన్నయ్య అని పొద్దున్నే మెసేజ్ పెట్టేశాడు. మరి ఆ మిషన్ ఏంటో, ఆ బ్రేకింగ్ న్యూస్ కోసం ఎక్కడికి వెళ్తున్నాడో చూద్దాం. తిరకాసనియా, ఓయమ్మో, తిరకాసేన అడావుడిగా వెళ్ళిపోతున్నాడు. ఏం బ్రేకింగ్ న్యూస్ పెట్టుకొచ్చేస్తాడు ఏటో తలుసుకుంటుంటే నాకు ఒళ్ళు గగురు పొడి చేస్తుంది. ఇంకా నేను ఇంటర్వ్యూకి రాలేదా? భలే ఆకలి వస్తుంది, ఒక సమోసా అన్నా తినేసి వస్తా. ఏనిది? రూపాయి ఒక బోండా 10 రూపాయలు. ఓ అమ్మ, ఒక బోండా 10 రూపాయలా? ఇదేందా ఇదా? పెద్ద దోపిడీ అయిపోయింది ఇదా. బోండా తిన్నట్టే ఉంది కానీ ఇప్పుడు టీ అన్నా తాగదాం. ఓ ఏం స్వామి, ఇక్కడ కూడా నువ్వే ఉండవా? టీ ఒక టీ ఎంత బే? 10 రూపాయలు. 10 రూపాయలా? ఇందాక బోండాకేమో 10 రూపాయలు తీసుకున్నావా, ఇప్పుడు టీకి కూడా 10 రూపాయలా? ఏందా అంత దోపిడీ అయిపోయింది మీకు? ఇస్తావా ఇవ్వాలి, లేకపోతే కథ పడుతున్నావా? నా దగ్గర 10 రూపాయలు లేవు, రూపాయి ఇస్తా. తిరకాసనియా, ఏంటి అక్కడ గొడవ? అన్నా విఐపి రాకపోతే కొద్దిగా ఆకలి అవుతుంటే బోండా తినడానికి పోయానా, టీ కూడా తాగానా, అక్కడ పెద్ద గొడవ అయిపోయిందనా. అవును, ఇందాక నుంచి నేను కూడా చూస్తున్నాను. అన్నా ఒక బోండా 10 రూపాయలు అంటానా, ఒక టీ కూడా 10 రూపాయలు అంటానా, రేట్లు ఏంటన్నా ఇట్లా పెంచేశారు వీళ్ళ. మరి 10 రూపాయలు ఇచ్చావా? నేను ఎందుకు ఇస్తానన్నా? ఇట్లా టోన్లు ఎంతమందిని చూసానేనా? ఈయనంటే ఈయన ఏం చేసుకుంటా చేసుకోపోండి అని ఒక వార్నింగ్ ఇచ్చేసి వచ్చా. మరి నీ వార్నింగ్ కి దారికి వచ్చారు వాళ్ళు? ఇవ్వను అనేటప్పటికి సాగు బాధేశాడన్నా. ఓయమ్మా, అయ్యో పాపం, బాగానే దరువేసినట్టున్నారుగా. అన్యాయాన్ని అక్రమాన్ని ప్రశ్నించే వాళ్ళని ఈ సమాజం చూసి సహించదన్నా. ఎక్కడికి పోతుందన్నా మానవత్వం? అవును, నాకు అర్థం కాదు, 10 రూపాయల కోసం ఎందుకనే అలా తన్నులు తిన్నావు? ఇప్పుడు రేట్లన్నీ బాగా పెరిగిపోయాయి, రూపాయికి ఏటి రాదు. ఈ లోకంలో ఒక రూపాయి అంటే విలువే లేదానా? రూపాయలు రూపాయే, ఇంకేంటుంటది కొత్తగా?
ఊరుకోనా నువ్వా? అసలు రూపాయి విలువ ఏందో తెలుసా నీకా? అవును, రూపాయే ఏటొస్తుంది రూపాయికి. ఏందన్నా నువ్వు కూడా అట్టే మాట్లాడతావా? ఒక రూపాయికి 1 ఎకరం స్థలం దొరుకుతుంది తెలుసా నీకా? ఎక్కడా? ఇంకెక్కడనా? వైజాగ్లో. ఓహో, అదే మ్యాటరు. రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు ఈ విషయం. నాన్న కూడా చూశాను. అదేదో ఉల్ఫా కంపెనీకి ఎకరం రూపాయి లెక్కన 60 ఎకరాలు ఇచ్చాడు కదా. ఇక్కడేమో ఈయనేమో రూపాయికి టీ రాదంటాడు, రూపాయికి బోండా రాదంటాడు. ఏందనా ఇదా? అక్కడ వాళ్ళకి కావలసిలోనికి ఎకరానికి రూపాయి చొప్పున ఇచ్చారు అంతే. అందుకే అసలు ఆ కంపెనీ ఏంది, దాన్ని ఎవరు పెట్టారు, ఎప్పుడు పెట్టారు, అసలు ఆయన ఎంత గొప్పోడు అని మన ప్రేక్షకులకి సవివరంగా చెప్పడానికి ఇంటర్వ్యూ చేయడానికి ఇక్కడికి వచ్చా. అబ్బో, అదిగో ఆయన వస్తున్నాడు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. అసలు మీ కంపెనీ పేరు ఏంది సార్? ఉల్ఫా. ఉల్ఫానా? Yes. ఉల్ఫా ఏంది సార్ జఫాలాగా? సార్ అసలు మీకు అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉందంట కదా, ఏందది? సాఫ్ట్వేర్ కంపెనీ లేదు కానీ అండర్వేర్ కంపెనీ అయితే ఉంది. అండర్వేర్ కంపెనీనా? మీదేనా అదా? నో, అందులో నేను సేల్స్ మ్యాన్. అండర్వేర్లు లంగోటీలు అమ్ముకునే కంపెనీకి రూపాయికి 1 ఎకరా లెక్కన 60 ఎకరాలు ఎట్టిస్తారు అని అడుగుతున్నారు సార్ జనాలు. వాళ్ళు ఇచ్చారు, మేము తీసుకున్నాం. సార్ ఇంతకీ ఆ జఫా కంపెనీ ఇక్కడ ఎక్కడ పెట్టారు సార్? జఫా కాదండి, ఉల్ఫా కంపెనీ. ఉల్ఫానో ఉప్మానో, అసలు ఆ కంపెనీని మీరు ఎప్పుడు పెట్టారు? 2 నెలలు అవుతుందా పెట్టి. లోకల్గా మీ కంపెనీ ఎక్కడ పెట్టారు సార్? చూడలేదా? అదిగో. ఇక్కడ ఏముంది సార్? అంతా ఖాళీగానే ఉందా? నాకేం కనిపించడం లేదా? అందుకే మాణిక్యానికి కబురు పెట్టాం. మాణిక్యమా? మాణిక్యం ఎవరు సార్? ఆయన ఏమన్నా మీ పార్ట్నరా ఏందా? కాదయ్యా, ఆయన మా తాపీ మేస్త్రి. ఇప్పుడు వచ్చి 3 నెలల్లో మొత్తం కంప్లీట్ చేసేస్తారు ఆఫీసు. ఓకే, మీరు ఇంత పెద్ద కంపెనీ పెడుతున్నారు, అయితే ఆఫీస్ కూడా ఇప్పుడు గట్లేదంటారు. ఇంతకీ మీరు ఎక్కడ ఉంటున్నారు సార్ ఇప్పుడు? సికింద్రాబాద్లో రైల్వే స్టేషన్ ఎదురుగా మడత మంచాలు రెంట్కి ఇస్తారు తెలుసా, అక్కడే ఉంటున్నా. అమ్మ బడవ మడత మంచాలు అద్దెకి ఇచ్చే లాడ్జీలో దిగుండా నువ్వు ఇప్పుడా? అవును. ఏంది జోగన్న ఇదా? ఆయనేమో మడత మంచాలు అద్దెకి ఇచ్చే లాడ్జీలో దిగుండాడంట. ఆయనకేమో మా గవర్నమెంట్ ఏమో 60 ఎకరాలు ఇస్తుందంట. ఆయనేమో 10,000 మందికి ఉద్యోగాలు ఇస్తాడంట. అన్నా నాకు ఏ ఒక్క ముక్క కూడా అర్థం కావటం లేదనా. చాలు ఇంక చేసింది, దా ఆఫీస్కి వచ్చే. యోగన్న ఒక 100 రూపాయలు ఉంటే ఫోన్ పే చేయనా? ఎందుకు? ఇందాక ఆ అంగటి ఆయన కొట్టిన దెబ్బలకే ఈ పంతా వాసిపోయి ఒళ్ళంతా నొప్పులుగా ఉండేనా. టాబ్లెట్ కొనుక్కొని తెచ్చుకొని వేసుకొని రాసా పండుకొని వస్తా. సరే వచ్చే, నా దగ్గర బాము పెయిన్ కిల్లర్స్ అన్ని ఉన్నాయి, ఇస్తాను. దా. ఏం ఆఫీసో ఏందో, నేను కూడా వైజాగ్ పోయి ఒక 10 రూపాయలు ఇచ్చి ఒక 10 ఎకరాలు తీసుకొని ఏదో ఒక కంపెనీ పెట్టుకుంటానా, లైఫ్ సెటిల్ అయిపోద్దా. వస్తా. ఇవి ఇవాల్టి విశేషాలు. మరిన్ని జామ జటకలతో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.